ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సాయంకాల సమయమున దేవుని మనస్సును అర్థం చేసుకోవటానికి, ఆయన మాటలు కొన్ని మనం ధ్యానించుకోవటానికి, దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో ఆయన సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి దేవునికి మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలు వినటానికి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా శుభములు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. గడిచిన దినములంతా నాయన ఎన్నో ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, కష్టాలలో నుంచి మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రి, ఈ దినము నా సాయంకాల సమయంలో కన్న తండ్రి, మీ మనస్సును అర్థం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలతో కొన్ని మాటలు తండ్రి, మీ మాటలు మా బ్రతుకుకు అవసరమైనవి, జీవం గల మీ మాటలు ధ్యానించుకొని చుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించమని చెబుతున్న మాటలు తండ్రి మీ పిల్లల హృదయాలలో తండ్రి నాటుకొని పోవులాగున వారి మనస్సులను తెరవమని, శ్రద్ధతో వినగలిగే మనస్సును ఇవ్వమని కోరుకుంటూ, మేమందరము మీ కొరకు ఫలించే వారిగా బ్రతకగలుటకు నాయన బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటూ, ఈ మీటింగ్ అంతం వరకు తండ్రి మీ కాపుదలలో సమస్తం సవ్యంగా జరిగిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. దేవునికి మనిషికి ఉన్న బంధము తండ్రి కుమారుల బంధము. మనమందరము దేవుని పిల్లలము. ఆయన మన అందరి తండ్రి. ప్రపంచ మానవాళ్ళందరికీ ఆయన మన తండ్రి అని మనం నేర్చుకున్నాం ప్రియులారా. అయితే ఈరోజు మరొక మంచి విషయాన్ని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మనిషి ఒకే దేవుని కుమారుడు అని నేర్చుకున్నాం. మరి మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ ప్రకృతి ఎవరు, ఈ ప్రకృతి ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు అని కొన్ని విషయాలు ప్రియులారా బైబిల్లో నుంచి మనము నేర్చుకుందాం. ఈ ప్రకృతి అనగానే పంచభూతాలు కలిగి ఉన్నదే ప్రకృతి అంటారు ప్రియులారా. మన కంటికి కనిపిస్తుంది కదా. నింగి అంటే ఆకాశము, నీరు, నిప్పు, భూమి, గాలి, వీటన్నిటిని పంచభూతాలు అంటారు. పంచభూతాలు, దీన్నే ప్రకృతి అని అంటారు. ఈ ప్రకృతి మనము మనుషులందరూ అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరిమే అనుభవిస్తున్నాము. ఈ అనుభవిస్తున్న మనిషిని ఈ ప్రకృతి ఎలా వచ్చింది అని మనం అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఈ ప్రకృతి గురించి సరైన అవగాహన ఈ భూమి మీద ఉన్న మనిషికి ఎవరికి లేదు. బైబిల్ పట్టుకున్న వారికి కూడా చాలా మందికి తెలియదు ప్రియులారా. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన మాటల్లో నుంచే ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలని వచ్చింది. మీరు ఈ సమాజాన్ని అడిగితే ఈ ప్రకృతి గురించి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెబుతారు. మీరే కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ప్రకృతి దేవత అంటారు. ఇంకా ఈ ప్రపంచంలో జ్ఞానులుగా చెప్పబడుతున్నటువంటి శాస్త్రవేత్తలు, వారికి ఏమైనా తెలుసు అంటే వారికి బొత్తిగా ఏం తెలియదు ఈ ప్రకృతి గురించి. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడికే ప్రకృతి గురించి అయినా దేని గురించి అయినా తెలుస్తుంది, కానీ మిగతా ఎవరికి తెలియదు ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో జ్ఞానులుగా పిలువబడుతున్న ఈ శాస్త్రవేత్తలను వారిని అడిగితే, వారిలో ఒక శాస్త్రవేత్త ఉండేవాడు, అతను ఇప్పుడు లేడు, చనిపోయాడు. అతను ఏమి చెప్పాడో తెలుసా? ఈ ప్రకృతి దానికి అదే వచ్చింది అని చెప్పాడు. ఈ ప్రకృతి ఎలా పుట్టింది అని అడిగితే, ఈ ప్రపంచంలో జ్ఞానిగా పిలువబడుతున్న ఒక శాస్త్రవేత్త, అతని పేరే స్టీఫెన్ హాకిన్స్ అంటారు. ఈ ప్రకృతి దానికై అదే వచ్చింది అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఏదైనా ఈ ప్రకృతిలో దానికి అదే వస్తుందా? మనం ఆలోచిద్దాం ఒకసారి. ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు చెప్పిన మాటలను ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎంతవరకు ఈ ప్రకృతిలో ఏదైనా సరే దానికి అదే వస్తుందా? నువ్వు తింటున్న మామిడి పండు ప్రియులారా, నువ్వు తింటున్న మామిడి పండు, మామిడి చెట్టు ఉంటేనే మామిడి పండు కలుగుతుంది. నువ్వు తింటున్న ద్రాక్ష పళ్ళు, ఆ ద్రాక్ష పళ్ళు ఉంటేనే, రైతు దాన్ని పండిస్తేనే ద్రాక్ష పళ్ళు వేసి అప్పుడు నీకు ద్రాక్ష పళ్ళు నీ చేతికి వస్తాయి. అలాగే నువ్వు తింటున్న కోడిగుడ్డు లేదంటే కోడి ఎలా వస్తుంది? కోడి తనకు పిల్లల్ని పెట్టి అది పెద్దదిగా చేసిన తర్వాత వాటిని తీసుకుని మనం అనుభవిస్తున్నాం ప్రియులారా. ప్రకృతిలో ఏది చూసినా సరే
దానికదే ఏది రాదు. అదంతా ఎందుకు, మనం ఉన్నాం ప్రియులారా. నాకు తల్లిదండ్రులు ఉన్నారని కనుక నేను భూమి మీదకి వచ్చాను. నాకు తల్లిదండ్రులు లేకపోతే నేను లేను. నేను లేను. మరి ఇది ఎంత వాస్తవమో ప్రకృతి దానికై ఎలా వస్తుంది ప్రియులారా. అంటే వీళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవము. అజ్ఞానము, అజ్ఞానంతో నిండిపోయారు వారు. జ్ఞానులు మనం చెప్పుకొని అజ్ఞానులు అయ్యారు ప్రియులారా. ఎందుకు అంటున్నానంటే, నేను మీ దగ్గరికి వచ్చి నాకు నేనుగా వచ్చాను, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు నేనుగా ఉద్భవించానంటే మీరేమంటారు? పైకి కిందికి చూస్తారు. నాకు వెళ్ళి చూసి వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి బాగా ముదిరిపోయింది, చదువుకోనేమో లేదంటే ఇంకేమయ్యో పిచ్చి బాగా ముదిరిపోయింది వీడికి, ఇన్ని తీసుకెళ్లి ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ అయ్యడం మంచిది, అప్పుడన్నా తెలుసుకుంటాడు వీడికి తల్లిదండ్రులు ఉన్నారని అని చదువుతారు పిల్లరా. అది వాస్తవం. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి నాకు తల్లిదండ్రులు లేరు అని చెప్తే ఏమని చెబుతాం? నీకు బుద్ధి లేదురా అంటారు. అది వాస్తవం ప్రియులరా. మరి శాస్త్రవేత్త ఎందుకు చదువుతున్నాడు? ప్రకృతి దానికే అదే వచ్చినాదని ఎలా చదువుతాడు? నమ్మొచ్చును అది? అది నమ్మగలిగే మాట నేను ప్రియులరా? నమ్మలేము. నమ్మే మాట కానే కాదు. ఈ ప్రకృతిలో నీవైనా నేనైనా ఈ ప్రకృతి అయినా కంటికి కనిపించేది ఏదైనా సరే, కంటికి కనిపించని ప్రకృతి ఏదైనా సరే దానికి అదే రాదు ప్రియులరా. ప్రతి దానికి కారణం ఉంది, ప్రతి దానికి మూలం ఉంది, ప్రతి దాన్ని కలుగజేసిన వారు ఉన్నారు. సృష్టికర్త లేనిదే సృష్టి అనేది లేదు ప్రియులరా. అది మనం గ్రహించాలి. ఈరోజు ఆ మహాజ్ఞానము మనకు బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారికే ఈ మహాజ్ఞానం లేదు. అందుకే పొరపాటు పడుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు పొరపాటు పడిపోతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఈ సృష్టి దానికై అదే వచ్చిందని. మరికొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఒక పెద్ద పేలుడు జరిగింది, ఆ పేలుడు జరగడం వల్ల ఈ ప్రకృతి కలిగింది అని చెప్పారు. దానికే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పారు శాస్త్రవేత్తలు. అంటే ఒక పెద్ద ప్రేలుడు సంభవించటం వల్ల ఈ ప్రకృతి కలిగినది అని వాళ్ళు భావిస్తున్నారు పిల్లలు. ఇది కూడా ఆలోచిద్దాం. ప్రేలుడు సంభవిస్తే ప్రకృతి కలుగుతుందా? ఒక ప్రేలుడు సంభవిస్తే ప్రకృతి కలుగుతుందా పిల్లరా? నిజంగా ఈరోజు మనిషి కనిపెట్టిన బాంబులు ఎన్నో ఉన్నాయి. ఆటం బాంబ్స్ అంటారు, హైడ్రోజన్ బాంబ్స్ అంటారు, న్యూక్లియర్ బాంబ్స్ అంటారు. వీటన్నిటిని మనిషి దేశాల మీద ప్రయోగించి ఒకరినొకరు చంపుకుంటారు. ఈ బాంబులన్నీ నాశనం చేసేవే కానీ మంచి చేసేవి కాదు. హైడ్రోజన్ బాంబ్స్ అయినా, ఆటం బాంబ్స్ అయినా, న్యూక్లియర్ బాంబ్స్ అయినా ఇవన్నీ ప్రేలటం వల్ల పెద్ద ప్రాణ నష్టం కలుగుతుంది. అంతా దేశమంతా సర్వనాశనం అవుతుంది తప్ప దానివల్ల వచ్చే మేలు లేదు. మరి వీళ్ళు చెబుతున్న మాటల ప్రకారం పెద్ద పేరుడు సంబంధించడం వల్ల సృష్టి కలిగింది. అది ఎంత వాస్తవము? ఉదాహరణకు ప్రియులరా, అమెరికా దేశము 1945 సంవత్సరంలో జపాన్ దేశం మీద అందులో 2 నగరాలు, హిరోషిమా, నాగసాకి అనే నగరాల మీద 2 అటం బాంబ్స్ వేసింది ప్రియులారా. 2 అణుబాంబులు వేస్తే దాదాపుగా 2,26,000 మంది చనిపోయారు ప్రియులారా. ఆ బాంబులు పేలి జపాన్ దేశంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఎంతో మంది అంగవైకల్యాలతో పుడుతున్నారు జపాన్ దేశంలో ప్రియులారా. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ తగ్గలేదు జపాన్ దేశస్తులకు. ఆలోచించండి. అంటే ఒక ప్రేలుడు సంభవిస్తే ప్రాణ నష్టము జరుగుతుంది తప్ప మంచి మేలు అనేది జరగదు. ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాము, ప్రపంచ పటంలో ఇస్రాయెల్ దేశము హమాస్ను హతమార్చాలి అని బాంబులేసి చంపుతున్నారు. హమాస్ దేశాన్ని అంతా నిజంగా బాంబులేసి చంపుతున్నారు. అలాగే మరొక పక్క ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధాలు, ఒకరినొకరు బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు పిల్లరా. బాంబులు వేయడం వలన ప్రేలుడు సంభవిస్తుంది. ఆ ప్రేలుడులో ప్రాణ నష్టం ఉంటుంది తప్ప మేలు అనేది ఎక్కడా జరగదు. మరి వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉంది? మరి ప్రపంచంలో మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్న ఈ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రేలుడును బట్టి ఈ ప్రకృతి కలిగింది అని ఎలా చెప్పగలరు? పచ్చి అబద్ధం ప్రియులారా. ఇప్పుడు మీరైనా చూడండి, ఒక బాంబు పేలిస్తే ఏమొస్తుంది? ఒక బాంబు పేలిస్తే ప్రాణ నష్టం కలుగుతుంది, భూభాగం అంతా పాడైపోతుంది, పండని పొలాలుగా మారిపోతుంది, అంతా శ్మశాన భూమిగా మారిపోతుంది ప్రియులారా. కాబట్టి ప్రేలుడు వలన సృష్టి కలిగిందనడం అనేది పచ్చి అబద్ధం. మరి ఎలా వచ్చింది ప్రకృతి? ఏదైనా ప్రియులారా చేసిన వారే చెప్పాలి కానీ చెయ్యకుండా మధ్యలో ఎవరు చెప్పినా అది నమ్మకూడదు. మనం ఎవరమైనా సరే అది వాస్తవము. సృష్టి చేసిన వారికే తెలుసు. శాస్త్రవేత్త చేశారా? చెయ్యలేదు. నేను చేశానా? నేను చేయలేదు. నా తల్లిదండ్రులు చేశారా? లేదు. వారి తల్లిదండ్రులు చేశారా? లేదు. మీ తల్లిదండ్రులు చేయలేదు. ఎవ్వరిని చేయలేదు. ఏ నరుడు చేయలేదు. ఈ భూమి మీద ఈ ప్రకృతిని ఏ నరుడు చేయలేదు. ఏ నరుడు చేయనప్పుడు నీకెలా తెలుసు ఈ విధంగా వచ్చిందని నువ్వు ఎలా చెప్పగలవు? ఉదాహరణకు ప్రియులారా, మీ దగ్గర శాంసంగ్ టీవీ ఉంది. శాంసంగ్ టీవీ అది పని చేయకపోతే ఏం చేస్తాం? శాంసంగ్ కంపెనీ దగ్గరికి వెళ్తాం.
అది రిపేర్ చేయించుకోవడం కోసం. ఎందుకు? శాంసంగ్ కంపెనీకి తెలుసు కనుక, వాళ్ళు తయారు చేశారు కనుక ఆ టీవీని. నీ దగ్గర హీరో హోండా బైక్ ఉంది, ఆ బైక్ పనిచేయకపోతే ఏం చేస్తాం? హీరో హోండా కంపెనీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం, ఏం పోయింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, బైక్ ఎందుకు పని చేయటం లేదని. ఎందుకంటే హీరో హోండా అనే ఆ కంపెనీ వారు ఆ బైక్ను తయారు చేశారు కనుక వారికే తెలుసు, తయారు చేసిన వారికే తెలుసుద్ది తప్ప తయారు చేయని వారికి ఏం తెలుసుద్ది ప్రియులరా? తయారు చేయని వారు ఎన్నెన్నో మాటలు చెబుతారు, అవన్నీ మనం నమ్మకూడదు. మరి ముఖ్యంగా బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా మనము ఆలోచించాలి, వివేచించాలి. సమాజంలో ఎన్నెన్నో కథలు చెబుతారు, అవన్నీ నమ్మి మనం మోసపుచ్చుకుంటే మన తండ్రి దగ్గర మనము నిజంగా స్థానం కోల్పోతాం ప్రియులారా. నిజంగా దేవుడు బైబిల్ మన చేతికి ఎందుకు ఇచ్చాడు? సమాజంలో ఇలాంటి వాళ్ళు బయలుదేరుతారు, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేవారు బయలుదేరుతారు. అది శాస్త్రవేత్తలు జ్ఞానుల రూపంలోనైనా ఏ రూపంలోనైనా వస్తారు, మీకు అబద్ధాలు చెప్పి దేవుని నుండి దూరం చేస్తారు. ఒక వస్తువును తయారు చేసిన వారికే ఆ వస్తువు గురించి క్లియర్గా తెలిసిద్ది, అది ఎంత వాస్తవమో ఈ రోజు సృష్టిని చేసిన వారికే, సృష్టికర్తకే తెలుసుద్ది తప్ప ఆ సృష్టి గురించి పూర్వోత్తరాలన్నీ మనిషికి తెలియదు ప్రియులారా. మరి బైబిల్ మహాజ్ఞాన గ్రంథము. సైన్స్ అనేది బైబిల్ ముందు అస్సలు పనికిరాదు ప్రియులారా. సైన్స్ పుట్టుక కారణమే బైబిల్. ఆ మహాజ్ఞాన గ్రంథము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఎందుకంటే ఈ మహాజ్ఞాన గ్రంథంలోని విషయాలు మనం తెలుసుకొని మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేరాలని. బైబిల్లో దేవుడు ఏం రాయించాడో చూద్దాం ప్రియులారా. బైబిల్లో ఈ ప్రకృతి గురించి దేవుడు ఏం రాయించాడు, మనం అదే నమ్మాలి. సృష్టికర్త చెప్పిన మాటలే నమ్మాలి తప్ప మనుషులు చెప్పిన మాటలు నమ్మకూడదు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. నేను చదువుతున్నా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుడు చెబుతున్న పిల్లలు క్లియర్గా, ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవి. శాస్త్రవేత్త వలన నిర్మాణం కాలేదు, మనిషి వలన నిర్మాణం కాలేదు, ప్రేలుడు వలన నిర్మాణం కాలేదు. దేవుని వాక్యం వలన, అంటే దేవుని మాట వలన ఈ ప్రకృతి కలిగింది అని క్లియర్గా రాయించాడు పిల్లరా. ప్రపంచములు, ఏ ప్రపంచంలో? ప్రపంచంలో అంటే మళ్ళీ ఎన్నో ప్రపంచాలు ఉన్నాయనుకోండి, చదువుకున్న వారికి కొంచెం అర్థమవుతుంది. జంతు ప్రపంచము అంటారు, వృక్ష ప్రపంచము అంటారు. ఈ ప్రపంచాల గురించి, ఈ ప్రకృతిలో కనిపించే జంతువుల గురించి కానీ, పక్షుల గురించి కానీ, చేపల గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ, ఏ ప్రపంచమైనా సరే అది దేవుని మాట వలన కలిగేవి. మరొక మాట చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 148వ అధ్యాయం ప్రియులారా. 148:3 నుంచి నేను చదువుతున్న ప్రియులారా. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. సూర్యుడు చంద్రుడు దేవుడు ఆజ్ఞ ఇస్తే పుట్టాయి, నక్షత్రాలు దేవుడి ఆజ్ఞ వలన పుట్టాయి, ఆకాశము దేవుని ఆజ్ఞ వలన పుట్టాయి, జలాలు దేవుని ఆజ్ఞ వలన పుట్టాయి పిల్లరా. మనిషి ఆజ్ఞ వలన కాదు. నేను చెప్పాను అనుకున్న చంద్రుడు కలుగును గాక, కలగదు ప్రియులారా. మనిషి కలగజేయలేదు, శాస్త్రవేత్త కలగజేయలేదు, దేవుడు సృష్టికర్త. అందుకే ఆయన సృష్టికర్త అన్నాడు. సృష్టిని కలగజేసిన వాడు సృష్టికర్త. ఆయనే మన పరలోకపు కన్న తండ్రి. ఆయనే మన పరలోకపు కన్న తండ్రి ప్రియులారా. ఎంత గొప్పవారము! సృష్టిని కలగజేసిన ఆ పరలోకపు తండ్రికి మనము స్వయాన పిల్లలము ప్రియులారా. మనము పిల్లలము, వారసులము, ఆయనకు వారసులము. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు చూసే సూర్యుడైనా, నువ్వు చూసే చంద్రుడైనా, నువ్వు చూసే నక్షత్రాలైనా, జలాలైనా, ఆకాశమైనా, పక్షులైనా, వృక్షాలైనా, ఏవైనా సరే ఆయన ఆజ్ఞ ఇస్తే పుట్టాయి. శాస్త్రవేత్త ఆజ్ఞ ఇస్తే పుట్టలేదు ప్రియులారా. శాస్త్రవేత్త ఆజ్ఞ ఇస్తే పుట్టలేదు. అది గ్రహించాలి మనం, అది మనం తెలుసుకోవాలి. బైబిల్లో దేవుడు మన కొరకు, ఈ మనుషులు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు నాయన, నా మాటలు నమ్మండి. నేను సత్యమే చెబుతా, అబద్ధం చెప్పను. నేను మనిషిని కాదు అబద్ధం ఆడటానికి, నేను సత్యమే చెబుతా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతా. మీరు నన్ను నమ్మండి. దేవుడు ఇంత క్లియర్గా రాయించాడు, నేను ఆజ్ఞ ఇస్తే అవి పుట్టాయి. ఈ ప్రకృతి కలిగింది నేను ఆజ్ఞ ఇస్తే, నేను మాట ఇస్తే కలిగాయి అని అంటున్న పిల్లరా. ఒకసారి పిల్లల సృష్టి కార్యక్రమం గురించి దేవుడు బైబిల్లో క్లియర్గా రాయించాడు. దేవుడు కలుగజేసినానంటే మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉందేమో. ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము మనం చూస్తే పిల్లరా, ఆదికాండం 1వ అధ్యాయం అంతా సృష్టి కార్యక్రమం గురించి దేవుడు రాయించాడు చాలా క్లియర్గా. కానీ ఇక్కడ రాసిన మాటలను కూడా ఈరోజు బైబిల్ పంటే పడని వారు ఎంతో మంది అపార్థం చేసుకుంటారు. 6 రోజుల్లో దేవుడు సృష్టి కలగజేస్తే 6 రోజుల్లో సృష్టి కలగజేయడం ఏంటండి? 6 రోజుల్లో ఈ సృష్టి కలగడం ఏంది?
మనం కనిపిస్తున్నటువంటి సూర్యుడే 1500 కోట్ల సంవత్సరాలైంది పుట్టి. మరి బైబిల్ ప్రకారము 6 రోజుల్లో సృష్టి పడితే ఇప్పుడు 4000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు, అంతా కలిపితే 6000 సంవత్సరాలు. మరి 6 రోజుల సృష్టి ఎలా వచ్చింది? 1500 కోట్ల సంవత్సరాలకు ముందే సూర్యుడు ఉన్నాడు అంటే బైబిల్ తప్పు అనే విధంగా బైబిల్ అంటే పడని వారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. నిజంగా అర్థం చేసుకోలేరు మనిషికి అర్థం చేసుకోలేక బైబిల్లో నిజంగా రాయబడిన మాటలను అపార్థం చేసుకొని బైబిల్ అంటే పడదు గనుక, అసూయ గనుక దాని మీద బురద చల్లటం కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దేవుడు అంటే నమ్మని వారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉదాహరణ ఒకటి చెబుతా ప్రియులారా, ఈ భూమి మీద ఒక దినం 24 గంటలు. జస్ట్ మీకు ఒక క్లూ ఇవ్వటానికి చెబుతున్నా. భూమి మీద మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఒక రోజు రావాలంటే 24 గంటలు. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 365 రోజులు. అది ఒక సంవత్సర కాలం అంటాం ప్రియులారా. ఒక సంవత్సరం 365 రోజులు. మరి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఇంకా 8 ఉన్నాయి. 8 గ్రహాలు ఉన్నాయి ప్రియులారా. మరి ఆ గ్రహాలన్నిటికీ ఇదే కాలం అంటే కాదు ప్రియులారా. ఆ గ్రహాలన్నిటికీ ఇదే కాలం అంటే కాదు. నిజంగా గురుడు దానికి వేరే కాలము, దాని ఇంకా ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఒక రోజుకు మనకు భూమి మీద 24 గంటలు అయితే గురుడుకు 24 గంటలు కాదు, ఇంకంతకన్నా ఎక్కువ కాలం. మరి ఇలాంటప్పుడు నువ్వు ఏ కాలం బేస్ చేసుకుని నువ్వు చదువుతున్నావు? దేవుడు చెప్పిన కాలం ఏంది? నువ్వు చెప్పిన కాలం ఏంది? ఏ కాలాన్ని బట్టి నువ్వు సృష్టిని 6 రోజుల్లో చేసింది తప్పు అని నువ్వు రుజువు చేస్తున్నావు. వాళ్ళంతా అపార్థం చేసుకొని ప్రియులారా తప్పుడు బోధిస్తున్నారు. మనము సృష్టి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు కొరకు చేశారు అనే విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. అసలు సృష్టి ఎవరు అనేది మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఈ సృష్టి గురించి మాట్లాడుతూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఎవరికి తెలియదనే చెప్పాలి. మనకు ఒకటే ఆధారం, బైబిల్ ఏం చెబితే ఇదే మనం నమ్మాలి. అలాగని బ్లైండ్ గా నమ్మమని దేవుడు చెప్పలేదు. బైబిల్లో రాయబడిన మాటలు 100% కరెక్ట్ ప్రియులారా, 100% కరెక్ట్. ఒక రోజు బైబిల్ దగ్గరికి రావాల్సిందే ఎవరైనా సరే. కాబట్టి ఇంతటి మహాజ్ఞానము మన చేతిలో దేవుడు పెట్టాడు. మనం నేర్చుకోవాలని, దేవుని కొరకు ఫలించాలని. కాబట్టి సృష్టి కార్యక్రమం ఎలా జరిగించాడో దేవుడు మనం చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. శాస్త్రవేత్త కాదు, లేదంటే ఏ నరుని పేరు ఇక్కడ లేదు ప్రియులారా, లేదంటే దానికై అదే ఆదియందు సృష్టి కలిగిందని చెప్పడం లేదు. దేవుడు కలుగజేశాడు. ఆదియందు దేవుడు భూమిని కలుగజేశాడు అని ఉంది. అలాగే 3వ వచనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని అన్నాడు. దేవుడు పలికాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా, దేవుడు అంటే దేవుని మాట వలనే కలిగింది తప్ప దానికై అదే వెలుగు రాలేదు. అలాగే 6వ వచనంలో చూస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ప్రకారమైనను దేవుడు ఆ విశాలమునకు ఆకాశములను పేరు పెట్టెను. మన పైన ఉన్న ఆకాశం ప్రియుల అలాగే దేవుడు కలుగజేయగా ఆకాశం పుట్టింది. తర్వాత 9వ వచనంలో చూస్తే, దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక్కచోటనే కూర్చోబడి అవి ఆరిన నేల కనపడునుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి దేవుడు కలుగజేశాడు, సముద్రాలు దేవుడు కలుగజేశాడు. ఎంత క్లియర్ గా ఉంది ఆదికాండం. ఈ సృష్టి కార్యక్రమం చూస్తుంటే ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. సృష్టికర్త అయిన నేనే చేశాను, నేనే నా మాట వలన కలిగింది, నేనే చేశాను అని చెబుతున్నాడు ప్రియులారా. దేవుడు మనం ఆదికాండంలో చూస్తే ప్రియులారా ప్రతి విషయంలో చదువుతున్నాడు. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా వివరిస్తున్నాడు. ఏమని అంటే, నేనే చేశాను నాయన, నేనే చేశాను అంటున్నాడు. ఈ అధ్యాయం అంతా మనం చదివితే మనం చూసే చంద్రుడు, మనం చూసే నక్షత్రాలు, మనం చూసే సూర్యుడు, అలాగే భూమి మీద సంచరిస్తున్నటువంటి ఈ జీవరాశులన్నీ, జంతువులు గాని, పశువులు గాని, పక్షులు గాని, సముద్రంలో ఉండే మత్స్యములు గాని, ఏవైనా ప్రియులారా నేను చేశాను దేవుడు పలకగా అవి వచ్చాయి అని క్లియర్ గా చెప్పాడు ప్రియులారా. అంటే దేవుడు కలుగజేస్తేనే ఇవి వచ్చాయి, సృష్టికర్త కలుగజేస్తేనే ఈ సృష్టి వచ్చింది తప్ప సృష్టికర్త లేకుండా సృష్టి అనేది లేదు అనే సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నాకు తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా భూమి మీదకి రాలేదో ఎంత వాస్తవమో,
సృష్టికర్త లేకుండా ఈ సృష్టి లేదనే సంగతి మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో జ్ఞానులు పిలబడే వారి మాటలు మీరు నమ్మకండి, అబద్ధాలు నమ్మకండి, వాస్తవాలు నమ్మండి. అబద్ధాలు వద్దు ప్రియులారా. అబద్ధం నమ్మకూడదనే దేవుడు బైబిల్ మన చేతుల్లో పెట్టాడు. మనం అబద్ధాలు నమ్మకూడదని ప్రియులారా, మనం అబద్ధాలు నమ్మకూడదని. సృష్టి దేవుడే కలుగజేశాడని తెలుసుకున్నాం ప్రియులారా. ఈ మాటలన్నిటి ప్రకారం మనం చూస్తే సృష్టి దేవుడే కలుగజేశాడు. మరి మనిషిని కలుగజేసింది కూడా దేవుడే, మనిషిని కలుగజేసింది కూడా దేవుడే. మరి మనిషికి ఈ సృష్టికి ఉన్న తేడా ఏంటి ఆలోచిద్దాం ప్రియులారా. మనిషికి ఈ సృష్టికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని మనం ఆలోచిస్తే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ప్రియులారా. సృష్టికి మనిషికి మధ్య ఉన్న తేడా మనం గ్రహించాలి. చాలా మందికి తెలియదు. సూర్య నమస్కారం చేయాలి, చంద్రుడికి నమస్కారం చేయాలి, నక్షత్రాలకు నమస్కారం చేయాలి, ప్రతిదానికి నమస్కారం చేస్తుంటారు చాలా మంది. తెలియక పాపం అమాయకులు తెలియక ఈరోజు మనము ఆ అమాయకులుగా లేదంటే తెలియని వారిగా ఉండడం కోసం దేవుడు మనకు ఈ బైబిల్ లేదు. మనం తెలుసుకోవాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూడగలిగితే 7వ వచనము 8వ వచనంలో దేవుడు చెబుతున్న పిల్లలు, నేను దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు అవి తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడు పిల్లరా, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. అంటే తన సేవకులు దూతలు ఎవరు? ఈ గాలి, అగ్ని, ఈ పంచభూతాలన్నీ ప్రియులరా, ఈ పంచభూతాలన్నీ వాటన్నిటిని దేవుడు దూతలు అని పిలుస్తున్నాడు. నా మాట కాదు, మీరు చదవండి, మీ దగ్గర కూడా బైబిల్ ఉంది కదా, మీరు కూడా చదవండి. తన దూతలను వాయువులుగాను, వాయువులు అంటే గాలి ప్రియులరా, అలాగే తన సేవకులను అగ్ని జ్వాలలుగాను, అగ్ని గురించి చెబుతున్నాడు. అగ్ని జ్వాలలు వీళ్ళందరూ ఎవరు? దూతలు, వాళ్ళే సేవకులు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, అంటే కుమారులు వేరు సేవకులు వేరు అని క్లియర్గా దేవుడు చెబుతున్నాడు. కుమారులు వేరు సేవకులు వేరు. మీ ఇంట్లో పనికి ఎవరన్నా కుదుర్చుకున్నారు మీ ఇంట్లో పని చేయటం కోసం, వారిని కుమారులు అంటారా లేదంటే సేవకులు అంటారా? సేవకులే అంటాం. నీ గర్భం నుండి వచ్చిన వారు నీ కుమారులు అవుతారు తప్ప నీ దగ్గర పని చేయటానికి వచ్చిన వారు నీకు కుమారులు కాదు. వారు నీకు సేవ చేయటానికి వచ్చిన వారు, నీకు సేవ చేయడానికి వచ్చిన వారు. అలానే దేవుడు ఈ దేవదూతలను, ఈ పంచభూతాలను, లేదంటే ఆయన దగ్గర ఉన్న కోటాను కోట్ల దేవదూతలు, వీళ్ళందరూ ఎవరు అంటుండంటే దేవుడు సేవకులు అంటుండు. నా కుమారులు కాదు, నా కుమారుడైన గాలి అనటం లేదు, నా కుమారుడైన భూమి అనటం లేదు, నా కుమారుడైన సూర్యుడు అనటం లేదు. ఒక మనిషిని మాత్రమే, ఒక నరుని మాత్రమే నా కుమారుడు అన్నట్టు పిల్లరా. మనం స్వయాన దేవుని గర్భము నుండి వచ్చిన వారం, మనం దేవుని గర్భం నుండి వచ్చిన వారం. ఆయన పరమాత్మ అయితే ఆ పరమాత్మ నుండి విడిపోయినటువంటి జీవాత్మలం మనము, ఆత్మ నుండి విడిపోయిన భాగాలము. కానీ ప్రకృతి అయితే ఆయన నోటి మాట ద్వారా పలుకగా ఈ ప్రకృతి అంతా వచ్చింది పిల్లలారా. నోటి మాట ద్వారా ఆయనలో నుండి విడిపోయిన భాగాలు కాదు ఈ ప్రకృతి. మనము, నీవు, నేను, మనమందరం, ఈ ప్రపంచ నరులందరూ ఆయనలో నుంచి విడిపోయిన భాగాలమే. అందుకే మనల్ని కుమారులు అన్నాడు. మనల్ని సేవలుగా పిలవటం లేదు ప్రియులారా. మనం గ్రహించాలి, మనము దేవుని పిల్లలము, స్వయాన దేవుని పిల్లలము. ప్రకృతి సేవకులు, ఈ దూతలు సేవకులు. ఎవరికి సేవకులు? మరి సేవకులు అని దేవుడు చెప్పాడు పిల్లరా, బాగానే ఉంది. మరి ఎవరికి సేవ చేయడానికి వచ్చారు? దేవునికి సేవ చేయడానికి వచ్చారా? ఆలోచిద్దాం. అది కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. దేవుడు ప్రియులారా మొట్టమొదటిగా ఆయన ఒంటరిగా ఉన్నవాడు. ఈ ప్రకృతి లేనప్పుడు ఉన్నవాడు దేవుడు, ఈ ప్రకృతి కలిగించినప్పుడు ఉన్నవాడు దేవుడు. యేసు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టక మునుపు ఉన్నవాడు మన పరలోకపు కన్న తండ్రి దేవుడు. నీవు నేను పుట్టక మునుపు ఉన్నవాడు మన తండ్రి దేవుడు. ఒంటరివాడు ప్రియులారా. ఒంటరివాడుగా ఉన్న దేవుడికి ఎవరు సేవ చేశారని నేను అడుగుతున్న పిల్లలు. ఒంటరిగా ఉన్న దేవునికి ఎవరు సేవ చేశారు? ఏ దేవదూత సేవ చేశారు? ఎవరు చేయలేదు ప్రియులారా. ఎవరు దేవునికి సేవ చేయలేదు. ఆలోచించండి ఒకసారి. ఆ మాట చదువుతారా? ఆయన మాత్రమే ఉన్నాడనే సంగతి ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం ప్రియులారా. తిమోతి గారికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. దేవదూతలు లేరా? లేరు. అప్పుడు యేసు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టారా? లేదు. నీవు నేను ఉన్నామా? లేము. మనం చూస్తున్న చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే లేవు. ఏవి లేవు ప్రియులారా. ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు.
ఒక్కడిగా ఉన్నప్పుడు, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి ఎవరు సేవ చేశారు? ఎవరు సేవ చేయలేదు ప్రియులారా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ ప్రకృతిని దేవుడు ఎవరి కోసం చేశాడు? దేవదూతల్ని ఎవరికి సేవకులుగా చేశాడు? ఎవరికి సేవకులు ప్రియులారా? ఎవరికి సేవ చేయటానికి దేవుడు ఈ ప్రకృతిని, ఈ దేవదూతలను కలుగజేశాడు? అబ్బురపోతారు ప్రియులారా, ఆశ్చర్యపోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ అంటే పైన దేవదూతల గురించి చెప్పుకుంటూ వచ్చాడు ప్రియులారా. చెప్పుకుంటూ వచ్చి వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎవరంట వీళ్ళందరూ? సేవకులైన ఆత్మలు, సేవ చేయటానికి వచ్చినటువంటి ఆత్మలు, దూతలు, దేవదూతలు, ప్రకృతి, వాళ్ళే ప్రియులారా. రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి ఎవరు? మనమే, క్రైస్తవులము. రక్షణ స్వాస్థ్యము పొందబోయే ఎవరు? క్రైస్తవులు. అలాగే ఈ భూమి మీద పుట్టుకొస్తున్న మానవులందరికీ సేవ చేయటము కొరకే తన దూతలను సేవకులుగా చేశాడు పిల్లలు. దేవుడు తనకు సేవ చేసుకోవడానికి, తనకు సేవ చేయించుకోవటానికి దేవదూతలను కలగజేయలేదు. ఎంత అద్భుతమైన ప్రేమ ఆలోచించండి. దేవుడు తన గురించి ఆలోచించలేదు ప్రియరా. తన స్వరూపంలో పుట్టకొస్తున్నటువంటి మానవాళి మన గురించి దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. మనకు సేవ చేయాలనుకుంటుండే కానీ పరలోకపు తండ్రి నేను సేవ చేయించుకోవాలి అని అనుకోవటం లేదు ప్రియులారా. ఇంత ప్రేమ ఎక్కడైనా మీరు చూడగలరా? ఇంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడగలరా? ఎక్కడ చూడలేరు. దేవుని ప్రేమ మనిషికి అర్థం కాకనే దేవుని మీద తిరుగుబాటు చేసేవారు మారిపోయారు. ఈరోజు దేవుని దగ్గరికి రావడానికి ఏడుపు, సంతోషంగా రారు. దేవుని ప్రేమ అర్థం కాకనే ప్రియులారా. దేవుడు తనకు సేవ చేయించుకోవటానికి దేవదూతలను కలగజేయలేదు ప్రియులారా. నీకు నాకు ఈ భూమి మీద పుట్టకొస్తున్న ప్రతి మానవాళికి సేవ చేయడం కొరకే ఈ అందమైన ప్రకృతిని కలగజేశాడు ప్రియులారా. ఇంకో అద్భుతమైన విషయం ఏందో తెలుసునా? ఈ రోజు దేవుడు ఉన్న పరలోకం కూడా ఎవరి కోసం చేశాడో తెలుసునా? మన కోసం ప్రియులారా. తన పిల్లలను మనం అనుభవించడం కోసం పరలోకం చేశాడు కనుక. కానీ ఆయన నేను అనుభవించాలి కనుక నేను పరలోకం చేసుకుంటానని అనుకోలేదు ప్రియులారా దేవుడు. ఎంత గొప్ప ప్రేమ ఆలోచించండి. ఈ ప్రేమ ఎక్కడ దొరకదు ప్రియులారా. ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఇంత నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ మీకు దొరకదు. బంధుత్వాల్లో దొరకదు, భార్యాభర్తల మధ్య దొరకదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య దొరకదు. ఇంత గొప్పగా నిన్ను ప్రేమించే దేవుడు పరలోకపు తండ్రి ఆయన ఉన్నప్పుడు ప్రియులారా మీరెప్పుడు భయపడాల్సిన పని లేదు. మీరెప్పుడు అధైర్యపడాల్సిన పని లేదు. ఎప్పుడు ధైర్యంగా పరలోకపు తండ్రి మీదనే ధ్యాస ఉంచి ఆయన మీదనే నమ్మిక ఉంచండి. ఈ జ్ఞానం ఈ సమాజానికి లేకనే దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి మారిపోయారు ప్రియులారా. ఈ జ్ఞానం ఈ సమాజానికి లేకనే తన కోసం ఏది చేసుకోలేదు ప్రియులారా. దేవుడు తన కోసం ఏమీ చేసుకోలేదు. మనం ఆదికాండము 1వ అధ్యాయం చూసాం కదా. ఏదైనా సరే దేవుడు అనుభవిస్తున్నాడా ప్రియులారా? సూర్యుడు ఎవరికి? దేవునికి. మనకే ప్రియులారా, దేవునికి కాదు. చివరకు ఉన్నటువంటి పరలోకము కూడా నా పిల్లలనే మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, పరలోకానికి తిరిగి రండి అని అవుతున్నాడే బోధ. మన కోసమే ప్రియులారా. ఆయన అనుభవించటానికి కోసం ఏమి చేసుకోలేదు ప్రియులారా. బైబిల్లో నిజంగా దేవుడు రాయించిన మాటలు చదువుతుంటే దేవుని ప్రేమ ఇంత అద్భుతమైనదా అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈరోజు మనిషి వస్తాడు, ప్రియురాల దగ్గరికి వచ్చి నేను అమితంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అనుకుంటూ వస్తాడు. మాయలో వేసుకుంటాడు. అనుభవించిన తర్వాత నువ్వు నాకు వద్దు అని వెళ్ళగొట్టేస్తాడు. లేదంటే పెళ్ళైన 4 రోజులకే తల నరికేసి ఆ తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోతాడు. నాకు వద్దు, నాకు నచ్చలేదు ఈ ప్రియురాలు అని అంటది. అలానే ప్రియురాలు కూడా చేసుకున్న భర్తను మోసం చేసి ఇంకొకరితో కలిసిపోయి భర్తను నరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది మనుషులలో ఉండే ప్రేమ. ఇది పిచ్చి ప్రేమ. పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పిన మనిషి నిజంగా పిచ్చి పనులు చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. కానీ దేవునిదే అసలైన పిచ్చి ప్రేమ ప్రియులారా. ఆయన మన మీద పెట్టుకున్న ప్రేమ మామూలు ప్రేమ కాదు. వర్ణించలేనిది, మాటలలో వర్ణించలేనిది ప్రియులారా. ఈ ప్రకృతి మనం చూసేది, అనుభవించేదంతా దేవుడు ఏమి అనుభవించటం లేదు. మనకే మొత్తం ధారాళంగా తయారు చేస్తున్నాడు ప్రియులారా. ఉచితంగా అనుభవించండి నాయన అంటుంది. ఇంత గొప్ప ప్రేమ ఎవరు చూపించలేరు ప్రియులారా. ఆలోచించండి. ఈ రోజు ఈ ప్రకృతిని అంతా మనకు సేవకులుగా పెట్టాడు దేవుడు. మనకు సేవ చేయటం కోసమే అని చెప్పి మనకేం చెప్పాడంటే మీరు ఏలండి నాయన, మీరు ఏలండి, ప్రకృతిని ఏలండి అని చెప్పాడు. ఒకసారి చూడండి బైబిల్ చూడండి ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము మనం చూడగలిగితే 28వ వచనం నుంచి ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి నరులతో చెబుతున్నాడు, అభివృద్ధి పొందండి,
విస్తరించండి, భూమిని నిండించండి, నిండించి దానిని లోపరుచుకునండి. దానిని లోపరుచుకోండి, భూమికి మీరు లొంగిపోకండి, మీరు భూమిని లోపరుచుకోండి అంటున్నాడు. తేడా గమనించండి. భూమికి మీరు బానిసలు కాదు, మీరు బానిసలు కాదు, లేదంటే భూమికి మీరు దాసత్వం చేయడానికి రాలేదు. భూమే మీకు దాసత్వం చేయడానికి వచ్చింది. భూమే మీకు దాసులు, భూమే మీకు సేవకులు, భూమి మీకు సేవ చేయడానికే వచ్చింది. కాబట్టి భూమిని మీరు లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని దేవుడు వారితో చెప్పినాడు. ప్రతి జీవిని ఏలండి అంటున్నాడు, ప్రతి జీవిని ఏలండి. అలాగే 29వ వచనంలో దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. మిమ్మల్ని జంతువులకు ఇవ్వలేదు, జంతువులను మీకిచ్చాను, పశువులను మీకిచ్చాను, పక్షులను మీకిచ్చాను, చేపలను మీకిచ్చాను, భూమిని మీకిచ్చాను. నరులను తీసుకెళ్లి జంతువులకు ఇవ్వలేదు. మనల్ని ఏలికలుగా పెట్టాడు దేవుడు. ఈ సృష్టి మీద ఏలికలుగా అంటే రాజుగా మనల్నే నియమించాడు ప్రియులారా. ఈ సృష్టి మీద అధికారినిగా మనల్ని నియమించాడు. తన స్వరూపంలో పుట్టకొచ్చినటువంటి మనల్ని, ఆయన పిల్లల్ని ఈ సృష్టిని ఏలండి అని చెప్పాడు. మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఏం చేశాడు? నరుని పాదాల కింద సమస్తాన్ని పెట్టాడంట దేవుడు. ఎవరు పెడతారండి? దేవుడు కలుగజేసింది నరుని పాదాల కింద పెట్టడం ఏంది? మరి దేవుడు అనుభవించవచ్చు కదా. దేవుడు అనుభవించకుండా ఆయన మనకివ్వడం ఏంది? దేవుడు అనుభవించకుండా మనకివ్వడం ఏంది ప్రియులారా? అదే పిచ్చి ప్రేమ అంటే, ఇదే నిర్వచనం ప్రియులారా. ఆయన కలుగజేసింది ఆయన అనుభవించడం కోసం కాదు. నా పిల్లలు అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి, నా పిల్లల కోసమే నేను ఇది చేశాను అంటున్నాడు. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఏదో మనం చేసుకోలేదు. కోడిని మనం తయారు చేయలేదు, ఏ పశువుని మనం తయారు చేయలేదు, ఏ పక్షిని మనం తయారు చేయలేదు, ఏ వృక్షాన్ని మనం తయారు చేయలేదు. దేవుడు తయారు చేశాడు. నా పిల్లలైన మనుషులందరికీ మీరు లోబడండి, నా పిల్లల మాట మీరు వినండి, నా పిల్లలకు మీరు సేవ చేయండి అన్న దేవుని మాటను పట్టుకొని ఈ సృష్టి ఈరోజు సేవ చేస్తుంది పిల్లరా. లోబడుతుందా ఈరోజు సృష్టి? మనిషికి లోబడుతుంది అంటే లోబడుతుంది పిల్లరా. మనం సృష్టిని ఏలుతున్నామనే సంగతి మీరు గ్రహించండి. ఈరోజు పేదవాడి నుంచి ధనికుడి వరకు, సామాన్య నుండి సామంతుని వరకు పిల్లరా ఈ సృష్టిని వేరుతున్నారనే సంగతి గ్రహించాలి. ఎలా? ఉదాహరణకు మామిడి చెట్టు, మామిడి చెట్టు మామిడికాయలు పండిస్తుంది పిల్లరా. మామిడి చెట్టు నుండి మామిడి పండ్లు వస్తున్నాయి. మామిడి చెట్టు మామిడి పండ్లు కాస్తున్నది దేనికి ప్రియులారా? మామిడి చెట్టు అనుభవిస్తుంది ఆ ఫలాలను ఏమన్నా? ఆ మామిడి చెట్టు ఏమైనా మామిడి ఫలాలను అనుభవిస్తుందా? ఆ మామిడి ఫలాలను అనుభవిస్తుంది ఎవరు? మనిషి. ఏ తారతమ్యం లేదు, పేదవాడని లేదు, ధనికుడని లేదు, ప్రతి ఒక్కరూ మామిడి ఫలాలు అంటావు, మామిడి చట్నీ అంటావు, రసాలు అంటావు, ఫలాలు అంటావు, మామిడి జ్యూస్ అంటావు, ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాం మనము. ఎన్నో రకాలైనటువంటి మామిడి ఫలాన్ని ఈరోజు మనిషి అనుభవిస్తున్నాడు పిల్లరా. అలాగే ఒక యాపిల్ చెట్టు, యాపిల్ చెట్టు అది ఇచ్చే ఫలాలు దాని కొరకు కాదు. లేదా దేవుడు ఏమన్నా యాపిల్ ఫలాలు నాకు ఇవ్వండి అని కోరుకున్నాడా? లేదంటే మామిడి ఫలాలు నాకు కావాలని దేవుడు ఏమన్నా కోరుకున్నాడా? ఈ మామిడి చెట్టు పండినా నీ కొరకే, యాపిల్ చెట్టు పండినా నీ కొరకే, ద్రాక్ష వలి పండినా నీ కొరకే. ఈ ప్రకృతిలో ఏది ఫలించినా అది మనిషి కొరకే అనే సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. అది ఎందుకు పండాలి? ఎందుకు పండాలి ప్రియులారా? నీ కొరకు బలవుతుంది, అది గమనించాలి. నీ కొరకు నా కొరకు అది బలవుతుంది. ఎందుకు? దేవుడు చెప్పాడు, మీరు ఏలండి నాయన, సృష్టిని మీరు ఏలండి, మీరు లోపరుచుకోండి దాన్ని. నేను చెప్పాను, సృష్టికి మీకు సేవకులుగా పెట్టాను, మీకు సేవ చెయ్యాలనే పెట్టాను. మామిడి పండు నీకు ఆహారం అవ్వాలి, మామిడి చెట్టుకు నువ్వు ఆహారం కాదు. లేదంటే జంతువులు నీకు ఆహారం అవ్వాలి, జంతువులకు నువ్వు ఆహారం కాకూడదు. ఎందుకంటే నేను నీకు అధికారం ఇచ్చాను నాయన, నా చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చాను. నీవు వాటిని వేలాలే తప్ప అవి నిన్ను ఏలకూడదు. నువ్వు నా కుమారుడివి, వాటిని నీకు సేవకులుగా పెట్టాను అంటున్న దేవుడు. ఈ ఫలాలు చూసినా, ఈ జంతువులను చూసినా ఏవి దేవునికి అవసరం లేదు పిల్లరా. మన తెలుసు, ప్రతిదీ అనుభవించేది మనిషే. సముద్రంలో దొరికే చేపలు, నదులలో దొరికే చేపలు ఎవరికి? ఎన్నో రకాలైన చేపలు మనమే తింటున్నాం. ఒక కోడి తీసుకుంటే కోడి పెట్టే గుడ్డు నుంచి కోడి వరకు మనం విడిచిపెట్టమే. చివరిగా ఆ కోడి కూడా ఏం చేస్తుంది తెలిసిన? తనకు తాను మన కోసం బలైపోతుంది పిల్లరా.
నా కొరకు గుడ్లు పెట్టుకుంటాను అనుకోవటం లేదు, నా కొరకు నేను పిల్లల్ని కంటానని నేను కోడి అనుకోవటం లేదు. అలాగే మిగతా జంతువులు, మిగతా పక్షులు, పశువులు ఏవైనా వాటి కొరకు అవి బతకటం లేదు ప్రియులారా, వాటి కొరకు అస్సలు బతకటం లేదు. మన కొరకే, బలవ్వటం కొరకే అవి బ్రతుకుతున్నాయి. అందుకే కోడి గుడ్డు పెట్టినా గుడ్డుని వదలటం లేదు మనిషి, చివరికి ఆ కోడిని కూడా మనం వదలటం లేదు. చికెన్ 65 అంటాము, లేదంటే చికెన్ పిజ్జా అంటాము, చికెన్ బర్గర్ అంటాము, చికెన్ మసాలా అంటాము, చికెన్ బిర్యానీ అంటాము. ఎన్నో రకాలుగా తింటున్నాం పిల్లలారా, ఎన్నో రకాలుగా తింటున్నాం. దేవుడు తప్పు పట్టలేదు ఈ విషయంలో. తినండి నాయన, మీరు ఎన్ని రకాలుగా తినాలంటే తినండి. అది మీ కొరకే నేను చేశాను, మీ కొరకు సేవ చేయడం కొరకే వాటిని చేశానే తప్ప మీరు వాటికి బానిసలుగా, లేదంటే మీరు వాటికి బలైపోయేవారిగా నేను చేయలేదు నాయన. మీరు మళ్ళీ ఏలికలుగా పెట్టాను. ఈ ప్రకృతిని ఏలాల్సింది నరుడే, మీరే, నా స్వరూపంలో ఉన్న మీరే, నా కుమారులే ఈ ప్రకృతిని ఏలాలి, మీకు ఈ ప్రకృతి సేవ చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. కనుకనే ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనిషి కోసం బలవుతుంది ప్రియులారా. ఏ పశువు గాని, ఏ జంతువు గాని, ఏ పక్షి గాని, ఏ చేప గాని, ఏ చెట్టు గాని తన కోసం బ్రతకటం లేదనే సంగతి మనం గ్రహించాలి. ప్రతి ఒక్కటిని మనిషి అనుభవిస్తున్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కటిని మనిషి ధారాళంగా దేవుడు ఇచ్చాడు కనుక అనుభవిస్తున్నాం. వీటిల్లో మనిషి ఏదైనా తయారు చేశాడా? ఏ శాస్త్రవేత్త అయినా, ఏ ధనవంతుడైనా, లేదంటే ఎంత జ్ఞాని అయినా సరే ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నది దేనినైనా మనిషి తయారు చేయగలలే. నేను ఫార్మింగ్ చేశాను, పంట పండించానని రైతు చెప్పుకుంటాడే తప్ప ఆ పండించే గుణము నేలకు పెట్టింది ఎవరు, లేదంటే ఆ ఫలాలను ఇస్తున్నది ఎవరు? నువ్వు విత్తనం చల్లి వచ్చి ఇంట్లో పడుకుంటావు అంతే. ఆ మొక్క మొలిపించేది ఎవరు? ఆ మొక్కలో నుంచి ఫలాలు తెప్పించేది ఎవరు? ఎవరు పిల్లరా? మనం కాదు కదా, మనం కానే కాదు, దేవుడే. సమస్తమును దేవుడే మనకు ధారాళంగా దయచేస్తున్న పిల్లరా. కానీ ఈ దేవుని ప్రేమ మనిషికి అర్థం కాక దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా, దేవుడే లేడనే మూర్ఖులు కొంతమంది అపార్థం చేసుకుని ఆయన దగ్గరికి రాకుండా, ఎప్పుడు దేవుడు అంటే పడకుండా, దేవుని పనులు ఉన్నప్పుడు తమ సొంత కార్యాలు చూసుకుంటూ వారి వారి కార్యాలు చూసుకునే వాళ్ళను ఈరోజు చూస్తున్నాం ప్రియులారా. మనం అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. మన తండ్రికి విధేయులైన పిల్లలుగా దేవుడు మన కోసం ఇంత గొప్ప త్యాగం చేసినప్పుడు ఆ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? కుమారులుగా మనం ఏం చేస్తున్నాం? మన తండ్రిని సంతోషపెట్టే పనులు మనం ఏమైనా చేస్తున్నామా? మనల్ని సంతోషపెట్టడం కొరకు ప్రతిదీ ఇచ్చాడు ప్రియులారా. మన నాలుకకు రుచిని పెట్టాడు. రుచి లేదనుకో, నువ్వు యాపిల్ పండు తిన్నా, జామ పండు తిన్నా, అలాగే మామిడి పండు తిన్నా తేడాది లేదు, ఏది తిన్నా ఒకటే. దేవుడు నీ నాలుకకు రుచి పెట్టాడు, ఎన్నో రుచులను ప్రకృతిలో పెట్టాడు. అలాగే పూలు, మల్లె పూలు అంటావు, సువాసన ఇచ్చే మల్లె పూలు, జాజి పూలు అంటావు, బంతి పూలు అంటావు, వీటన్నిటిని అనుభవిస్తుంది దేవుడు. మనమే, నరుడే వీటన్నిటిని అనుభవిస్తున్నాడు తప్ప ఈ ప్రకృతిలో ఏవి వాటికవి బ్రతకటం లేదు. ఒకసారి మనం ప్రకృతిని అడుగుదాం, ప్రకృతి నీ కొరకు నువ్వు ఫలించవచ్చు కదా, మాకెందుకు బలి అవ్వాలి మీరు? ఒక చెట్టు అయినా సరే, ఒక జంతువు అయినా సరే, మా కొరకు మీరెందుకు బలి అవ్వాలి? మీ కొరకు మీరు ఫలించవచ్చు కదా, మాకెందుకు సేవ చేయాలని మనం ప్రకృతిని అడిగితే ప్రకృతిని ఏమంటుందో తెలుసా? మా యజమానుడు మాకు ఆజ్ఞాపించాడు, నా పిల్లలకు మీరు సేవ చేయాలి, నా పిల్లలకు మీరు సేవ చేయాలి, నా పిల్లలకు మీరు సేవ చేయాలి కనుక మీ కొరకు బ్రతకడం కోసం నేను మిమ్మల్ని చేయలేదు, నా పిల్లలకు సేవ చేయను. ఒకసారి అడుగుదాం ప్రకృతి, మీ కొరకు బ్రతకచ్చు కదా అంటే ప్రకృతి ఇచ్చే సమాధానం ఎంత వండర్ఫుల్ ఉందంటే ఒకసారి చూడండి. కథలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము మనము 8వ వచనం నుంచి చూస్తే ప్రియులారా, సృష్టి ఏం చదువుతుందో విందాం. చెట్లు అంటే ఈ చెట్లు ప్రియులారా మాకు తెలుసు కదా, ఈ చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆనా తైలం మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనను. ఏమంటున్నాయి పిల్లారా? చెట్లు మమ్మల్ని ఏలండి అని ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినాయంట. ఒలివ చెట్టు ఏమని చూస్తుంది? నేను రాజుగా ఉంటాను, సరే వచ్చేసారు కనుక, నాకు పట్టాభిషేకం చేశారు కనుక నేను మిమ్మల్ని ఏళ్తానని ఒలివ చెట్టు అనటం లేదు. ఇదిగో నన్ను దేవుడు ఎందుకు కలుగజేశాడు? నా పిల్లలకు, ఆయన పిల్లలకు సేవ చేయాలనే కదా. ఆ తైలం నేను ఇవ్వకుండా నేను ఎలా మానేస్తాను? రాజుగా ఉండి అటు ఇటు తిరగటానికి వచ్చాను అనుకుంటున్నావా? ఈరోజు రాజులు, భూమి మీద రాజులు ఎవరు ప్రియులారా? రాజులందరూ అధికారం కోసం పరుగులు తీసేవారే కానీ ప్రజలను సరిగా పరిపాలించాలి, ప్రజల ఆకలి దప్పులు తీర్చాలనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెట్లు ఎంత జ్ఞానం కలిగి చదువుతున్నాయో చూడండి. అంటే దేవుడు చెప్పిన మాటలు ఎంత గొప్పగా అవి పాటిస్తున్నాయో చూడండి. దేవుడు చెప్పాడు లోపరుచుకోండి, మీరు లోబడాలి నా పిల్లలకని. అంటే ఈ ఒలివ చెట్టు అంటుంది, ఒలివ చెట్టు ఏమంటుందంటే, నేను రాజుగా ఉండి అటు ఇటు తిరగటానికి రాలేదు, నేను మానవులను సంతోష పెట్టడానికే వచ్చాను,
మానవులకు నా తైలాన్ని ఇవ్వటానికే వచ్చానని ఒలివ చెట్టు అంటుంది. ఒలివ చెట్టు ఆ సమాధానం చెప్పంగానే మరొక చెట్టు దగ్గరికి వెళ్ళారు ఈ చెట్లు. ఏమంటున్నాయంటే, అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అంటుంది. అర్థమైంది పిల్లరా? అంజూరపు చెట్టు ఏమంటుంది? అంజూరపు చెట్టు కూడా, నేను రాజుగా మీ మీద పెత్తనం చలాయించడానికి నేను రాలేదు, నా మాధుర్యాన్ని ప్రజలకు ఇవ్వటానికే వచ్చాను, దేవుడు అందుకే నన్ను కలుగజేశాడు. ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాయి పిల్లరా. అనుకుంటున్నామో చెట్లు మాట్లాడతాయా అని మీరు అనుకుంటున్నారేమో. చెట్లు కాదు పిల్లరా, ఈ భూమి మీద పుట్టకొచ్చిన ప్రతి సృష్టి మాట్లాడే శక్తి ఉంది. కానీ దేవుడు మ్యూట్ చేశాడు. నువ్వు మాట్లాడకూడదు, నా కుమారునికి లోబడాలి. మీరు అనుకుంటున్నారేమో ఏంది ఇది విపరీతంగా ఉంది అని అనుకుంటున్నారేమో ఈ బోధ. వాస్తవం పిల్లల, చెట్లు మాట్లాడతాయి, జంతువు మాట్లాడుతుంది, ప్రతిదీ మాట్లాడుతుంది. ఉదాహరణకు బైబిల్లో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తా. బిలాము నిజంగా అక్రమ ధనానికి ఆశపడి బాలాకు రాజు దగ్గరికి బయలుదేరుతాడు. ఏది? గాడిదనెక్కి నిజంగా బయలుదేరితే అప్పుడు ఏమవుతుంది? దేవుడు బిలాములో తప్పు కనుకొని లేపేయడానికి బయలుదేరి దేవదూతను పంపిస్తాడు. అప్పుడు గాడిద చూసి పోకుండా మానేసి పడుకునేస్తుంది. అప్పుడు బిలాం ఏం చేస్తాడు? ఎందుకు వెళ్ళవని గాడిదను కొడతాడు పిల్లరా. కొడితే అప్పుడు గాడిదకు స్వరం ఇస్తాడు దేవుడు. తెలిసిన మీకు తెలిసే ఉంటుంది పిల్లరా. యజమానుడా, నీ దగ్గర నేను సేవ చేస్తున్న ఇంతకాలం నన్ను చూసావు, ఏ రోజైనా నీ మాట వినకుండా నేను ఉన్నానా అని అంటే, బిలాము ఈ గొప్ప మహానుభావుడు గాడిదతోటి మాట్లాడడం మొదలు పెడతాడు. అయ్యో గాడిద మాట్లాడింది ఏంది అని ఆలోచించటంలే, గాడిదతోటి రిప్లై చేయడం మొదలు పెడతాడు. అంటే గ్రహించలేకపోయాడు. అంటే దేవుడు ప్రియులారా ప్రతి ఒక్క దాని నోరు మూయించాడు. ఎందుకో తెలిసిన, నీకు సేవ చేయాలి. ఒకవేళ నోరు ఇచ్చిందనుకో, నువ్వు చెట్టు దగ్గరికి పోయి, మామిడి చెట్టు దగ్గరికి పోయి ఆ ఫలాలు దించుతుంటే ఏమంటది? దరిద్రులు ఇచ్చారని అనుకో. దేవుని కొరకు ఫలించని వారిగా మనం ఉన్నప్పుడు ఆ ఫలాలు దించుకోవడానికి పోయినప్పుడు, నేను నీకెందుకు ఫలాలు ఇవ్వాలని అన్నదనుకో, పరిగెత్తుతూ చెట్టు మాట్లాడితే. లేదంటే జంతువు ఒక కోడిని కోస్తున్నప్పుడు ప్రియులారా, మామూలుగా దాన్ని చంపుతున్నప్పుడు మనం చూడలేము. అలాగే చంపుతున్నప్పుడు అది దానికైనా మాటలు ఉంటే నువ్వు కోడిని చంపుకొని తినలేవు ప్రియుల. నిజంగా మన కోసము దేవుడు వాటన్నిటిని నోరు మూయించాడు పిల్లలు. అలానే చెట్లు ఇక్కడ మాట్లాడుకుని మనం తెలియజేయాలని, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలియజేయాలనే మనకు ఈ మాటలని రాయించాడు పిల్లరా. ఒలివ చెట్టు దగ్గరికి వస్తే ఒలివ చెట్టు ఒప్పుకోలేదు రాజుగా ఉండటానికి. అలాగే అంజూరపు చెట్టు వస్తే అంజూరపు చెట్టు కూడా ఒప్పుకోలేదు. నా మాధుర్యాన్ని నేను దేవుని పిల్లలైనటువంటి మానవులకు నేను ఇవ్వాలి అనుకున్నది. అలాగే ఇంకా ఏం జరిగిందంటే, మరొక చెట్టు దగ్గరికి వెళ్తారు. 12వ వచనము, అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలమని ద్రాక్షవల్లిని అడగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునే ఇండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చిదనా. ద్రాక్ష చెట్టు కూడా ఒప్పుకోలేదు పిల్లారా. నా ద్రాక్షారసాన్ని నేను మానవులకు ఇయ్యాలి. నేను భూమి మీదకి వచ్చింది, దేవుడు నన్ను కలుగజేసింది అందుకొరకే, మానవులకు ద్రాక్ష రసాన్ని ఇవ్వడం కొరకే, ద్రాక్షలు ఇవ్వటం కొరకే నన్ను పంపించాడే తప్ప, నేను బలివ్వటం కోసమే వచ్చానే తప్ప రాజుగా ఉండటం కోసం కాదు, బెత్తనం చలాయించడం కోసం కాదు. అందుకే ఈ రోజు మానవుడు సృష్టిలో ప్రతిదీ అనుభవిస్తున్నాడు ప్రియులారా, ప్రతిదీ అనుభవిస్తున్నాడు. ఎందుకు? దేవుడు అధికారం ఇచ్చాడు కనుక. దేవునికి ఏ తారతమ్యం లేదు ప్రియులారా. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఈరోజు ఉదయించే సూర్యుడు నీతిమంతుడి మీద ఉదయిస్తాడు, చెడ్డవాడి మీద ఉదయిస్తాడు ప్రియులారా. నువ్వు నరహత్య చేసినా సూర్యుడు నీకు అవసరము, నరహత్య చేయకపోయినా నీకు సూర్యుడు అవసరమే. సూర్యుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. సూర్యుడు మాకేం ప్రయోజనం అని మీరు అనుకుంటున్నారేమో. సూర్యుడు లేకపోతే మీ పంట పొలాలు పండవు ప్రియులారా. సూర్య రశ్మిలో నుంచి ఎంతో ఎనర్జీ వస్తుంది. మనకు కూడా డి విటమిన్ అనేది కావాలి. ఆ సూర్యుడు లేకపోతే డి విటమిన్ మీకు రాదు. ఈరోజు పాశ్చాత్య దేశాల్లో, ఎస్పెషల్లీ ఈ అమెరికా దేశాల్లో ఇవన్నీ కోల్డ్ కంట్రీస్, ప్రతి ఒక్కరిలో విటమిన్ డి డెఫిషియన్సీ, అంటే విటమిన్ లోపంతో ఉంటారు. విటమిన్ డి సూర్యుడి నుండి వచ్చేటువంటి ఆ విటమిన్ వీళ్ళ లోపంతో కలిగి ఉంటారు. ఎందుకు? వీళ్ళు కోల్డ్ కంట్రీస్ కనుక, సూర్యుడికి అంత ఎక్స్పోజ్ కాదు కనుక. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న వారికి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందంటే ఉండదు. అనుభవిస్తున్నాం. సూర్యుడు వెలుగునిస్తున్నాడు, ఆ వెలుగు నుంచి మనం విటమిన్ అనుభవిస్తున్నాం పిల్లరా. అలానే ఈరోజు పంట పొలాలను పొందటానికి సూర్యుడు అవసరం. ఈ సూర్యుడు వీళ్ళు నీతిమంతులు గనక, వీళ్ళు క్రైస్తవులు గనక వీరి మీద నేను ఉదయిస్తాను అనటం లేదు. వీరు క్రైస్తవులు కాకపోయినా నేను ఉదయిస్తాను. వాళ్ళు నరహంతకుడైనా, వ్యభిచారైనా, దొంగ అయినా నేను వారి మీద కూడా నా కాంతిని ప్రకాశింపజేస్తాను. వర్షము
నీతి మంతుల మీద పడుతుంది, అనీతి మంతుల మీద పడుతుంది. ద్రాక్ష ఫలాలు నీతి మంతులకు ఆహారము, అనీతి మంతులకు ఆహారమే. నరహత్య చేసిన వారికి ఆహారమే. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి బలవుతూనే ఉంది ప్రియులారా. ఆలోచించండి. అంటే ఇది సేవ చేయడం కాదా? ఇదే నిజమైన సేవకత్వం ప్రియులారా. దేవుడు మనుషుల కొరకు, మన కొరకు సేవకులుగా వారిని పంపిస్తే వాళ్ళు ఎంత ఖచ్చితంగా, ఎంత పర్ఫెక్ట్ గా మనకు సేవ చేస్తున్నారో ఆలోచించండి. మరి నువ్వు, మరి నేను ఈ భూమి మీదకి వస్తున్నటువంటి ఈ మానవాళి దేవుని గురించి ఆలోచిస్తున్నారా? ఇంత ఫ్రీగా దేవుని నుంచి అనుభవిస్తూ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమైపోతాడు పిల్లారా? ఏమైపోతాడు? మీరు తట్టుకోగలరా? తిన్నో తినకనో మీ పిల్లల్ని కని పెంచి పెద్దవారిని చేసి వారి చదువు పెట్టినప్పుడు తర్వాత వారు మీకు కాకుండా పోతే మీరు ఆ కుమారుని చూసి ఏమంటారు? వీడు నా కుమారుడు కాదు, ఈమె నా కుమార్తె కాదు అని అంటారే. నా కుమార్తె కారని అంటారు. ఎందుకు? అని పెంచి ఇంత గొప్పవారిగా చేస్తే నా పిల్లలు నన్ను పట్టించుకోలేదు అంటారు. మరి ఇంత గొప్ప ప్రేమ ఈ భూమి మీద ఎవరు చూపించలేనటువంటి అమితమైన ప్రేమ మన పరలోకపు తండ్రి మన మీద చూపిస్తున్నప్పుడు మనము దేవుని కొరకు బతకకపోతే దేవుడు ఎంతగా బాధపడిపోతాడు పిల్లరా. చివరకు ఇంకా దేవుడు ఎంత అంటే మీద మనుషుల మీద మనమందరము మన పాపముల చేత అపరాధముల చేత చనిపోతే యేసు ప్రభులు వారిని భూమి మీదకి పంపించి వీళ్ళు సత్యాలే నాకెందుకు, వీళ్ళు పాపం చేశారు, వాళ్ళకు మరణానికి అర్హులే అని రక్షించుకోవాలి, నా పిల్లలను రక్షించుకోవాలి అనుకొని పంపించి ఆయన నువ్వు నేను చేసిన పాపాలకు ఆలోచించండి. ఈ రోజు పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని విడిచిపెట్టాలనుకోలేదు దేవుడు. చనిపోయారులే, పాపం చేశారు గనక వారు అర్హులు గనక పోనీలే అని అనుకోలేదు దేవుడు. తండ్రి మనల్ని ప్రేమించి మన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆయన మరణం ద్వారా మనందరికీ రక్షణ కలిగజేశాడు ప్రియులారా. ఈ రోజు దేవుడు ఏది తన కొరకు దాచిపెట్టుకున్నాడు ప్రియులారా. తనను అమితంగా ప్రేమించి యేసు ప్రభులు వారిని కూడా మన కొరకు ధారాళంగా ఇచ్చాడంటే ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ భూమి మీద ఎవరు చూపిస్తారో ఆలోచించండి. మీరు ఆలోచించండి, ఎవరు చూపించగలరు ఇంత ప్రేమ ప్రియులారా? చనిపోయిన నరుని పాపాలు చేసే మన కొరకు ఒక నీతిమంతుని బలివ్వడమేంది ప్రియులారా? ఒక మంచివాని కొరకు మంచివాడు మరణించడమే అరుదు ప్రియులారా. భార్య భర్తలు ప్రేమించుకుంటారు ప్రియులారా. నా భర్త చనిపోయింది అని భార్య చనిపోదు, లేదంటే నా భార్య చనిపోయిందని భర్త చనిపోడు. కానీ ఈరోజు పాపులమైనటువంటి మన కొరకు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభులు వారు మరణించమని ప్రియులారా. ఇది దేవుని ప్రేమ కాదంటారా? ఇది దేవుని పిచ్చి ప్రేమ కాదంటారా? ఈ పిచ్చి ప్రేమని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు ప్రకృతిని సమస్తం ఆయన కలుగజేసిందంతా తాను ఏది అనుభవించకుండా నా పిల్లలు అనుభవించాలని మన పాదాల కింద పెట్టి చివరికి మనల్ని రక్షించాలని యేసు ప్రభులు వారినే భూమి మీదకి పంపిస్తే ఇంతకన్నా గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూపిస్తారా? ఎవరు చూపించలేరు, ఎక్కడ కనుగొనలేరు. ప్రియులారా, మనం అదృష్టవంతులము, మనం ఆశీర్వదింపబడిన వారము. నిజంగా దేవుడు బైబిల్లో రాయించిన ప్రకారము ఆయన పిల్లలుగా మనం ఆశీర్వదింపబడిన వారము. ఇంత గొప్ప ప్రేమ మనం పొందుకోవాలనే నిజంగా ఆయన ప్రేమను తెలియజేయడం కోసమే ఈ మాటలు మీకు చెప్పాలని మేము ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రియులారా. నిజంగా ఆయన ప్రేమను వర్ణించలేనిది ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, దొరకవు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఇంత గొప్ప ప్రేమకు వారసులుగా మీరు ఉండాలా? మనమందరం ఉండాలి ప్రియులారా. మనమే కాకుండా మనతో పాటు అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్నారు ప్రియులారా. వాళ్ళందరినీ నడిపించాలి, దేవుని దగ్గరికి నడిపించాలి. వాళ్ళందరూ మన సహోదరులే, మనమంతా ఒకే కుటుంబము ప్రియులారా. వారందరికీ దేవుని మాటలు వినిపిద్దాం, దేవుని ప్రేమను తెలియజేద్దాం. మనమందరం కలిసి నిజంగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమని సమాజానికి తెలియజేద్దాం. ఆ కన్న తండ్రి ప్రేమను తెలుసుకున్న తర్వాత చెప్పకుండా ఉండలేకపోతున్నాం ప్రియులారా, ఈరోజు ఒక అధికారి లేదంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఫలానా పథకం ఇచ్చాడంటేనే ఊరూరు చాటింపేసి చెబుతున్నామే. ఈరోజు సమస్తాన్ని మన పాదాల కింద పెట్టి యాలండని సమస్తం ధారాళంగా దయచేసిన ఆ పరలోకపు కన్న తండ్రి గురించి మనం చెప్పకపోతే ఇంకా మనం కుమారులం అంటామా? నిజంగా దేవునికి కుమారులం అవుతామా పిల్లారా? కాను. నిజమైన దేవుని పిల్లలమైతే ఆయన ప్రేమను నిత్యం అనుభవిస్తున్న మనము ఆయన ప్రేమను గురించి ప్రకటించాలి.
అందరం కలిసి మన పరలోకపు కన్న తండ్రి ప్రేమను మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా తెలియజేసి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా దేవుని వైపు నడిపిద్దాం పిల్లారా. నరుడు స్వయాన దేవుని గర్భం నుండి పుట్టుకొచ్చినటువంటి మనిషిని దేవుని కుమారుడని, ప్రకృతి మనకు సేవకులుగా ఉండడం కొరకు దేవుడు చేసినటువంటి ఆత్మలు, దేవదూతలు, సేవకులు అని మనం నేర్చుకున్నాం. ఇంత గొప్ప ప్రేమ పరలోకపు కన్న తండ్రి మన మీద చూపుతున్నాడంటే, కుమారులుగా మనం ఎంతవరకు మన తండ్రి మనం ప్రేమిస్తున్నాం అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆలోచించండి, అనేక మందిని తీసుకురండి. ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు మీతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాం. మీ అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలనే మా కోరిక. మనమందరం దేవుని దగ్గరికి పోవాలనేది. ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్ ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, మేమందరము నాయన ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు తండ్రి, మా బ్రతుకులను మార్చేవి, మమ్మల్ని జీవింపజేసే మీ మాటలు తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పదో మీ మాటలలో నుండి మేము నేర్చుకున్నాం కన్న తండ్రి. విన్న మీ మాటలు తండ్రి మా హృదయాల్లో నాటబడులాగున కృప చూపండి. అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా అవి నాటపడి తండ్రి ఫలాలు తెచ్చేవారిగా మేమందరం ఎదుగుగలట కృప చూపండి. మీ ప్రేమను అనేక మందికి మేము ప్రకటించి తండ్రి అగ్నిలోండి లాగినట్టు కొంతమందినైనా మీ చెంతకు నడిపించే పనులు మేము ఎల్లప్పుడూ ఉండలాగిన కృప చూపండి తండ్రి. అంతటిలో ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండి సమస్తం మాకు అనుకూలపరిచి నాయన మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి తండ్రి మీ చిత్తమైతే మీ పిల్లలతో కలిసి మేము మీ మాటలు పంచుకోవటానికి అవకాశం కల్పిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, విన్న మాటలు ఫలాలు తెచ్చేవారిగా వారి హృదయాల్లో నింపమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.